నడిపిస్తాడు. 2 కొరింథీ 3:18 మనకు కనబడుతుంది. వారి క్రీస్తుకు ఆయన నైతిక ప్రమాణాలకు దగ్గరగా చేర్చేది పరిశుద్ధాత్మ. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయును, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. మనం క్రీస్తు స్వారూప్యతలోనికి, ఆయన పోలికలోనికి మార్చేటట్లు చేసేది పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. నా వల్ల కాదు, నా బోధ, మీ సాక్ష్యాలు, మన మాటలు ఇవి కాదు, అవి పనిచేస్తాయి. కానీ వాళ్లను సర్వసత్యములోనికి లేదా ప్రకాశింపచేస్తూ ప్రభు వలె ప్రభు దగ్గరికి చేర్పించేది పరిశుద్ధాత్ముడు. సర్వసత్యములోనికి నడిపించడం. ఇంకోటి క్రీస్తును మహిమపరచడం. పరిశుద్ధాత్మ పని అదే. క్రీస్తుకు దగ్గరగా చేయటం, నైతిక ప్రమాణాలకు దగ్గరగా చేయటం, సర్వసత్యములోనికి నడిపించటం, అలాగే క్రీస్తును మహిమపరచటం. రోమాపత్రిక 8:13 మీరు చదివితే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు అంటాడు. ఆత్మచేత తీర్పులోనికి వస్తారు. శరీరేచ్ఛలను అనుసరించే వారంతా తీర్పులోకి వస్తారు. అంటే సత్యాన్ని స్వీకరించిన వారు, పరిశుద్ధాత్మ నడిపింపు పొందిన వారు దేవుని కుమారులని పిలువబడుతూ పరిశుద్ధాత్మ పవిత్రతలో వాళ్ళ ముందుకు సాగిపోతారు. 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులే కదా. సమాధానం పరిచేవారు దేవుని కుమారులు, ఆత్మచేత నడిపింపబడేవారు కూడా దేవుని కుమారులు. ఎక్కడ అసమాధానం ఉందో, ఎక్కడ పాపంలో ఉన్నారో వాళ్ళను సమాధానపరచాలి మనం. అలాగే ఎక్కడైతే ఆ శరీరేచ్ఛలలో లోక సంబంధమైన వాటిలో కొట్టుమిట్లాడుతున్నారో వారిని ఆత్మచేత నడిపింపమని చేయవలసినటువంటి ప్రార్థన మనందరికీ ఇక్కడ చెప్తున్నాడు. పాపం అనేది విశ్వాసి జీవితంలో పరిశుద్ధత, పరిపూర్ణత, మనకున్నటువంటి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలి. రోమాపత్రిక 6:23 ఎలానగా పాపంలో వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. వీటన్నిటిలో కూడా అంటే వారందరూ దేవుని కుమారులై ఉంటారు. పౌలు ఇక్కడ రక్షణ విషయమై నిశ్చయితను గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి శరీరము యొక్క పాపక్రియలను నిరంతరము చంపుతున్నట్లయితే వాడు ఆత్మచేత నడిపింపబడుతున్నవాడే. శరీర క్రియలు రాకుండా ఉండు, ఆలోచనలు రాకుండా ఉండు. మన చుట్టూ రకరకాల ఈర్ష్య, ద్వేషం, అసూయ, మనలో కష్టం, గాయపరచబడటం, బాధ కలగటం, చూపుల ద్వారా, మాటల ద్వారా, లేకపోతే భౌతికమైనటువంటి కోరికల ద్వారా కొన్నిసార్లు మనం తప్పుదో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వాటిని మనం ఏం చేయాలి? అవి మన చుట్టూ ఉంటాయి. లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ శరీర సంబంధమైనది, లేకపోతే నేత్రానికి సంబంధించింది, జీవపు డమ్మము, ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. మనం దేనికో దానికి ఆకర్షితులం అయిపోతాం. అయితే వాటిని మనం దేని చేత చంపాలి? రానియకుండా ఆత్మక్రియల చేత, ఆత్మచేత చంపాలి. వాటి పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. ఆత్మచేత నడిపింపబడుతున్న వారందరూ ఎవరండి? దేవుని కుమారులు. ఆమేన్. అయితే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో, దేవుని వాక్య ప్రకారంగా ఆలోచించడానికి, మాట్లాడడానికి, నడుచుకోవడానికి దేవుని ఆత్మ దేవుని పిల్లల్లో నివసించి నడిపిస్తాడు. నిజంగా ఈ రోజున ఆత్మ పాపక్షమాపణ, ఆత్మరక్షణ పొందుకొని వాళ్ళ మనసులు మారి క్రీస్తు ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు క్రీస్తు స్వభావం, క్రీస్తు స్వారూప్యత, సర్వసత్యములోనికి నడిపింపబడతారు. అలా అయిన తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉండేవారు నిజంగా పాపం చేయరు. పరిశుద్ధాత్మ పొందుకున్నారు కదండి, భాషలు మాట్లాడుతున్నారు, అయినా అబద్ధం ఆడుతున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, అయినా సరే ఈ ఈర్ష్య, ద్వేషం ఏంటండి అంటారు. దేవుడు దాన్ని ఉంచుతాడు కొంతకాలం ఉంచి తర్వాత ఏం చేస్తాడు తెలుసా? మెల్లుగా తీసి పక్కన పెడతాడు. దాన్ని అలాగే ఉంచడు. ఇప్పుడు కూడా అంతే. దేవుడు మనల్ని ఇప్పుడు కూడా ఉంచుతాడు, బ్రతకనే వస్తున్నాడు మనల్ని. కానీ తీర్పు దినాన దేవునికి లెక్క అప్పగించవలసి వచ్చిన రోజున అక్కడ మన బండారం అంతా బయటపడుతుంది. ఇప్పుడు వరకు చాలామంది అయిపోతాం. అందుకని పరిశుద్ధాత్ముడు మనల్ని కన్విక్ట్ చేస్తాడు, ఒప్పింపజేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, మన తప్పిదాలు మనకు తెలిసేటట్లు చేస్తాడు. ఇంత వాక్యం చెప్తున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత దేవునిలో ఉంటున్నా ఇంకా మార్చుకోరు చాలామంది. సేవకుని మాట పక్కన పెట్టేసి, దేవుని మాట పక్కన పెట్టేసి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట పక్కన పెట్టేసి, ప్రక్కన ఉన్న విశ్వాసి మాట పక్కన పెట్టేసి, పరిశుద్ధాత్మ మాట పక్కన పెట్టేసి, ఆత్మకి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఉంటే ఇంకెవరు బాగు చేస్తారు ఆ వ్యక్తిని? అందుకని మనం పరిశుద్ధాత్మకు అవకాశం మనం ఇవ్వటం అంటే ఒప్పుకోవాలి. అందుకని మనతో మాట్లాడటం ద్వారా ఆయన నడిపిస్తాడు. ఎలాగంటే మన శరీర పాపక్రియలను చంపటం ద్వారా దేవుని చిత్తం జరిగించేలా అంతరంగంలో ప్రేరేపిస్తాడు.
ఫిలిప్పీ 2:13 కూడా అంటాడు, ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగచేవాడు దేవుడు. అంటే ఆత్మరూపంలో దేవుడు డైరెక్ట్గా ఇప్పుడు రాడు కదా. ఇప్పుడు మనలో ఉండేది ఏంటి? సంఘాన్ని నడిపించేది ఏమిటి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను మనలో కార్యం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ పొంది పరిచర్య చేస్తున్న వారిని విమర్శించకూడదు. మనతో మాట్లాడటం ద్వారా నడిపిస్తాడు, శరీర క్రియలను చంపడం ద్వారా దేవుని చిత్తం జరిగించేలా చేస్తాడు. తర్వాత లేఖనాల ప్రకారంగా ప్రేరణనివ్వడం, లేఖనం చదువుతున్నప్పుడు కానీ లేకపోతే దేవుడు మీతో మాట్లాడతాడు. జీవితాన్ని నడిపించడం కొరకు ప్రేరణనివ్వడం ద్వారా మీ జీవితాన్ని కట్టుకోవడానికి, మీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, మన చుట్టూ ఉన్న వారిని నడిపించడానికి. తర్వాత విశ్వాసులు సహజమైన పాపపు కోరికలకు వ్యతిరేకంగా పురికొల్పడం ద్వారా పాప దోషాన్ని గూర్చి, క్రీస్తు యొక్క నైతిక ప్రమాణాన్ని గురించి, చెడుగును విరోధమైనటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి వాటిని గుర్తించి దేవుని తీర్పుకు లోను కాకుండా తప్పించటం ద్వారా శుద్ధాత్మ ఇన్ని పనులు చేస్తాడు. విశ్వాసంలో కొనసాగల విశ్వాసానికి ధైర్యాన్ని ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. అన్ని ఊరికనే వెళ్ళిపోతానని అనుకోబాక, మీ జ్ఞానం నా జ్ఞానం అనుకోబాక. ఇక్కడ మనలో నుండి ఆయన పనిచేస్తున్నాడు. క్రీస్తునందున విశ్వాసము నుండి పడిపోకుండేలా హెచ్చరించడం ద్వారా హెచ్చరిస్తాడు, ఆదరిస్తాడు, సర్వసత్యములకు నడిపిస్తాడు. విశ్వాసి దీర్ఘకాలం ఆత్మ ప్రేరణను ఎదురిస్తున్న కొద్దీ తనలో ఆత్మ సన్నగిల్లకుండా, ఏది ఆత్మలో సన్నగిల్లకుండా ఆత్మలో ఎల్లప్పుడూ వర్ధిల్లేటట్లు చేస్తాడు. ఆత్మ ప్రేరణ ఇస్తాడు. ఎక్కడ తిరస్కరించబడినప్పుడు తిరస్కారాలకు గురి కాకుండా, ఆధ్యాత్మిక మరణంకి మనం దారి తీయకుండా, మనం లోబడినప్పుడు ఆత్మీయ జీవితం లభిస్తుందని పరిశుద్ధాత్మను మనలో వీటి ద్వారా ఆత్మ నడిపింపును మనం అర్థం చేసుకోగలం. దేవుని ఆత్మ నడిపింపు ఎలా కలుగుతుంది? ఏ విధంగా కలుగుతుంది? దేవుని ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడు అనడానికి హేతు ఏంటండి? ఏదైనా రుజువు ఏంటండి అని మీరు అడిగితే వెరీ సింపుల్. దేవుని వాక్యం చదవండి, పరిశుద్ధాత్ముడు అక్కడ కనబడతాడు. దేవుని సందులో కూర్చోండి, దేవుని వాక్యం చదవండి. రెండవది, ఆసక్తితో ప్రార్థించండి. దేవుని వాక్యం చదవటం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు తెలిసిపోతుంది. ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు తెలిసిపోతుంది. మరి ఇంకేమిటంటే దైవికమైన సందేశాలు, బోధలు వినటం ద్వారా, ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా మనకు పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఆ తర్వాత విశ్వాసులు సరైనటువంటి క్రైస్తవ కుటుంబంలో పుట్టకపోయినా అన్య కుటుంబాల్లో పుట్టి ప్రభువుని అంగీకరించి, ఇటు నామకార్థ క్రైస్తవులైన అన్యులైన ఎవరైనా సరే క్రీస్తు కుటుంబంగా, దైవిక కుటుంబంగా ఉన్న తల్లిదండ్రుల ద్వారా, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి నమ్మకమైనటువంటి బంధువుల ద్వారా, లేకపోతే నాయకుల ద్వారా, ఆధ్యాత్మిక నాయకుల సలహాలు పాటించడం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. అసలు దేన్ని తల్లిదండ్రుల మాట వినకుండా, సేవకుల మాట వినకుండా, నాయకుల మాట వినకుండా, దేన్ని పట్టించుకోకుండా ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడంటే ఆ వ్యక్తి శరీరేచ్ఛల గుండా ప్రయాణం చేస్తున్నాడు. చివరికి పెద్ద నష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. అందుకే శరీర క్రియల చేత చావవలసిన వారై ఉండగా అంటాడు. చచ్చే స్థితికి తీసిపోతుంది. అది ఎక్కడ తీసుకెళ్ళిపోద్దో మనకు తెలియదు. అందుకని శరీర క్రియలను చంపండి. దేంతో చంపుతారు? ఆత్మ క్రియల చేత, ఆత్మ చేత. ఆమేన్. అదే మన ప్రార్థన, అదే మనం గట్టిగా ప్రార్థన చేద్దాం. 8:15 రోమాపత్రికలో, ఎలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. మొర్రపెడుతున్నారలా? అది పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మూలుగుతాడు, మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. మనం ఎక్కడికి, ఎటువంటి దుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న, కొన్నిసార్లు కుటుంబీకులు దూరం చేసేస్తారే, బంధువులు దూరం చేస్తారు, కొన్నిసార్లు భర్త, భార్య, పిల్లలు, నాన్న వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారు. కానీ పరిశుద్ధాత్ముడు మనకు దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా. ఆదరిస్తాడు. పారాక్లైటే, ఆదరణకర్త, ధైర్యపరచు ఆత్మ, మనల్ని నడిపించు ఆత్మ. 16వ వచనంలో, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలమని ఆత్మ తానే ఏ ఆత్మతో సాక్ష్యం ఇస్తాడంటే అండి, మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే మనలో ఉన్నటువంటి క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ మమేకం కావాలి. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ దురాత్మ అయితే, మనలో ఆత్మ అది భ్రమపరచు ఆత్మ అయితే, మనలో ఉన్నటువంటి ఆత్మ మోసపరచు ఆత్మ అయితే, మనలోనున్న ఆత్మ నటించే ఆత్మ అయితే నిన్నెవ్వరూ బాగు చేయలేరు. ఈ దత్తపుత్రాత్మను, అటువంటి ఆత్మను మనం పొందినటువంటి వారమై మనం ధైర్యంగా ఉండగలుగుతాం. మనలో దేవునికి అయిష్టమైన ఆత్మ ఎక్కడైనా పనిచేస్తుందేమో,
దాన్ని మనం తీసివేసుకుని క్రీస్తు ఆత్మతోనే నడిపించబడదాం. దానికి బేస్ ఏంటి చెప్పండి? లేఖనాలు, బోధలు, ప్రార్థనలు, ఇలా ఉపవాసాలు, వీటన్నిటి ద్వారా మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగుతాం. మనం క్రీస్తు ద్వారా క్రీస్తుతో ఇప్పుడు దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మను మనలో ధైర్యాన్ని కలుగజేస్తున్నాడు. ఆ ఆత్మ కలిగిన వారమై మనం ఇప్పుడు మొరపెడుతున్నాం అంటాడు. అంటే ఇక్కడ క్రీస్తు మనలను ప్రేమించాడని, ఇంకా ప్రేమిస్తున్నాడని, పరలోకంలో మన కొరకు మధ్యవర్తిగా జీవిస్తున్నాడని సత్యాన్ని, అంటే సర్వసత్యములోనికి వాస్తవంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం భయపడవలసిన పని లేదు. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూస్తే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. హెబ్రీ 7:25లో ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత బలమైనటువంటి మాటలు చూడండి ఈరోజు. అందుకని ఈరోజు మనం దేవుడు తన ఏకైక కుమారుని ప్రేమించిన దానికంటే ఏమాత్రం తక్కువ కాకుండా మనల్ని తన దత్తపుత్రులుగా ప్రేమిస్తున్నాడని పరిశుద్ధాత్ముడు మనకి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. తన కుమారుని ప్రేమించిన దానికంటే ఎక్కడ తక్కువ చేయడు. తండ్రి గుణం తక్కువ చేసే గుణం కాదు. మనలాంటి తండ్రి అయితే మాత్రం తక్కువ చేయొచ్చు, కానీ దేవుడు అలా చేసేవాడు కాదు. ఒకవేళ చేసిన ఈ కుమారుడు తక్కువడు కాదు, ఈయన ఊరుకోడు. ఈ కుమారుడు ఏమంటాడు తెలుసా? నో నో నో, నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావో వాళ్ళని కూడా అలాగే ప్రేమించాలి. నీ దగ్గర నేను ఎలా ఉన్నానో నా వారును నీ దగ్గరే ఉండాలి. దేవుడు తన ఏకైక కుమారుని ప్రేమించిన దానికంటే ఏమాత్రం తక్కువ కాకుండా మనలను తన దత్తపుత్రులుగా ప్రేమిస్తున్నాడని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొన్నవాడు నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడ్డాను, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాడు. 23 యేసు ఒకడు నన్ను ప్రేమించేవాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయదు. తండ్రి కుమారుడు ఏకమైపోయారు, పరిశుద్ధాత్మను పెట్టేశారు మనలో. అసలు మనకు భయపడవలసిన పని లేదు. భూలోకంలో దేవుడు ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలు, బాంధవ్యాలు పెట్టాడు. కానీ దానికంటే, భార్యాభర్తల మధ్యలో ఉన్న బంధం కంటే, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న బంధం కంటే, మనవాళ్ళు మనవరాళ్ళ మధ్యలో తాత మనవాళ్ళు తల్లిదండ్రులు కంటే గొప్ప బంధం మనం దేవునిలో ఉన్నటువంటి బంధం. మీకేమనిపిస్తుంది? ఒక్కోసారి ఎప్పుడైనా ఎవరైనా తిరస్కరించినా, ఎవరైనా మిమ్మల్ని కాదంటే, నాకు దేవుడు ఉన్నాడు, సంఘం ఉంది చాలు అనిపిస్తుంది. ఇక మా గట్టిగా తేడా వచ్చేసిందంటే ఆశ్రమంకి వెళ్ళిపోతామంటాం. ఎవరైనా అనేస్తారు, ఏదైనా అనిపిస్తుంది అట్లా. ఎందుకంటే దేవునిలో మనకంత ధైర్యం ఉంది. అలా అని చెప్పేసి వాటిని పోగొట్టుకోకూడదు. భౌతికమైన బంధాలను పోగొట్టుకోకుండా వాళ్ళను ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లు, కుమారుడు ప్రేమిస్తున్నట్లు, కుమారుడు మనల్ని ప్రేమిస్తున్నట్టు మనం ఇతరులను ప్రేమించవలసిందే. వాళ్ళు మనం క్షమించకపోయినా క్షమించవలసిందే. వాళ్ళు మనం కాదన్నా వాళ్ళ వెంట పడవలసిందే. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయవలసిందే. వాళ్ళు రక్షణ పొందాలని, వారు దేవునిలో ఎదగాలని, రక్షణ పొందినటువంటి వారిలో ఏమైనా తేడాలు ఉన్నట్లయితే వాళ్ళు ఇటువంటి శాంతి సమాధానాలతో పొందుకుని వాళ్ళలో పరిశుద్ధాత్మ, దత్తపుత్రాత్మను పొందిన వారు కాబట్టి వారు ఉండాలని మనం ప్రార్థన చేయాలి. తను ప్రార్థన చేసేటప్పుడు 17:23 వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని అంటాడు. దేవుడు తనకున్నదంతా తన కుమారునికి ఇచ్చేశాడు. తన కుమారుడికి ఉన్నదంతా మనకిచ్చేశాడు. ఇప్పుడు మనకున్నదంతా ఎవరికి ఇచ్చేద్దాం? ఎవరైతే ఇంకా పొందుకోలేదో, ఇంకెవరైతే దేవునిలో లేరో వారికి ఇచ్చేయటం అంతే. ఇచ్చి వెళ్ళిపోవటమే. ఇక్కడ ఈ లోకంలో ఏది మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా తీసుకెళ్లేదేమీ లేదు. ఏదో ఒక రోజున వదిలేయవలసిందే. వాటికంటే ఇదిగో మిగిల్చుకునేది దేవునితో ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడానికి, ఆ వ్యక్తిని కొరకు ప్రార్థించడానికి. చివరిగా 8:15 అదే మాట చెప్పాడు, అబ్బా తండ్రి అని మనం ఆయనను పిలవగలిగా మనలో ప్రేమను, ధైర్యాన్ని పుట్టిస్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా.